జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. బురదలో పుట్టిన తామర కూడా అందంగా బయటికి వస్తుంది. అలాగే మన పుట్టుక సాధారణమే అయినా లక్ష్యం మాత్రం ఉన్నతంగా ఉండాలి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, బహుళపక్షం, డిసెంబర్ 19, 2024, గురువారం. తిథి చవితి ఉదయం 10 గంటల 2 నిమిషాల వరకు, తదుపరి పంచమి. నక్షత్రం ఆశ్లేష రాత్రి 2 గంటల వరకు, తదుపరి మక. యోగము వైద్రుతి సాయంత్రం 6 గంటల 34 నిమిషాల వరకు, తదుపరి విష్కంభం. కరణం బాలవ ఉదయం 10 గంటల 2 నిమిషాల వరకు, తదుపరి కౌలవ. రాత్రి 10 గంటల 19 నిమిషాల వరకు, తదుపరి తైతుల. సూర్యోదయం ఉదయం 6 గంటల 30 నిమిషాలకు, సూర్యాస్తమయం సాయంత్రం 5 గంటల 39 నిమిషాలకు, చంద్రోదయం రాత్రి 9 గంటల 33 నిమిషాలకు, చంద్రాస్తమయం ఉదయం 9 గంటల 56 నిమిషాలకు. అశుభ సమయాలు: రాహుకాలం మధ్యాహ్నం 1 గంట 28 నిమిషాల నుండి 2 గంటల 52 నిమిషాల వరకు. యమగండం ఉదయం 6 గంటల 30 నిమిషాల నుండి 7 గంటల 54 నిమిషాల వరకు. గుళిక కాలం ఉదయం 9 గంటల 18 నిమిషాల నుండి 10 గంటల 41 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 10 గంటల 13 నిమిషాల నుండి 10 గంటల 58 నిమిషాల వరకు. తిరిగి మధ్యాహ్నం 2 గంటల 41 నిమిషాల నుండి 3 గంటల 25 నిమిషాల వరకు. వర్జము మధ్యాహ్నం 2 గంటల 19 నిమిషాల నుండి 3 గంటల 59 నిమిషాల వరకు. శుభ సమయాలు: అమృత గడియలు రాత్రి 12 గంటల 19 నిమిషాల నుండి 2 గంటల వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11 గంటల 42 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల 27 నిమిషాల వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 47 నిమిషాల నుండి 5 గంటల 39 నిమిషాల వరకు. శుభ గడియలు ఉదయం 8 గంటల 25 నిమిషాల నుండి 9 గంటల 15 నిమిషాల వరకు. తిరిగి సాయంత్రం 4 గంటల నుండి 5 గంటల 18 నిమిషాల వరకు. డిసెంబర్ 19, గురువారం. ఈ రోజు ఉన్న తిథి చవితి ఉదయం 10 గంటల 2 నిమిషాల వరకు ఉంది, తదుపరి పంచమి. చవితి తిథి రిక్త తిథి కాబట్టి మనం పంచాంగం ప్రకారం చాలా రకాల శుభకార్యాలలో వినియోగించము. తదుపరి పంచమి గురువారం కలయికతో సిద్ధయోగం కూడా ఏర్పడుతుంది. ఇది మంచి యోగం. అయితే ఈ రోజు ఉన్న నక్షత్రాలు ఆశ్లేష, మక రెండూ కూడా పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైన నక్షత్రాలు కాదు. శుభకార్యాలు కాని పనులు శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈ రోజు రాత్రి 2 గంటల వరకు కర్కాటక రాశిలోను, తదుపరి సింహ రాశిలోను, సూర్యుడు ధనుస్సు రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు రాత్రి 2 గంటల వరకు ధనుస్సు రాశి వారికి, తదుపరి మకర రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు రాత్రి 2 గంటల వరకు చంద్రబలం ఉన్న రాశులు: వృషభం, కర్కాటకం, కన్యా, తుల, మకరం, కుంభం. తదుపరి చంద్రబలం ఉన్న రాశులు: మిథునం, సింహం, తుల, వృచ్చికం, కుంభం, మీనం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న: ఈ రోజు యోగం ఏంటో కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు: 1952వ సంవత్సరంలో ప్రత్యేకాంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేయనున్నట్లు అప్పటి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ గారు లోక్సభలో ప్రకటించారు.
1961వ సంవత్సరంలో భారత సైనిక దళాలు పోర్చుగీసు పాలన నుండి గోవాను విముక్తి చేశాయి. విలక్షణ సినీ నటులు కవి రంగనాథ్ గారి వర్ధంతి. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. డిసెంబర్ 19 గురువారం. దినఫలాలు. ఒక్క మాటలో మేషరాశి ఖర్చులు అధికంగా ఉండవచ్చు. వృషభ రాశి ఆదాయం ఉంటుంది. మిథున రాశి రాబడి ఉంటుంది. కర్కాటక రాశి చేపట్టిన పనుల్లో అడ్డంకులు రావచ్చు. సింహ రాశి ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. కన్యా రాశి సుఖమైన జీవనం ఉంటుంది. తులా రాశి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వృశ్చిక రాశి అంతా మంచే జరుగుతుంది. ధనుస్సు రాశి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మకర రాశి ఆనందంగా గడుపుతారు. కుంభరాశి అవసరానికి సహాయం చేస్తారు. మీన రాశి స్థిరమైన ఆలోచనలు కలిసి వస్తాయి. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.